నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉద్యోగుల్లో, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి ముఖ్యంగా పెన్షనర్లలో ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ అంతా కూడా ఎక్కువ అవుతూ వస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ పాలకులు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పుల వల్ల. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అంటే ఎన్నికల సమయంలో చెప్పేటువంటి మాటలు ఒకటి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఓట్ల వల్ల గెలిచినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశంగా దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఉద్యోగ వర్గాలకు సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. వారి సమస్యలపై అలుపెరగిన పోరాటం చేస్తుంది. దానిలో భాగంగా మేము ఎన్నో విజయాలు సాధించాం ఈ మధ్య కాలంలో. ఇలాంటి క్రమంలో రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం విజయవాడలో. అలాగే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, వారు సరైనటువంటి వేతనాలు లేక, సరైనటువంటి వారికి ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు, సెలవుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా వారు హ్యాపీగా లేరు. దానికోసం కూడా మేము కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. మీ అందరికీ తెలుసు, ఆ సమయంలో ఎలాంటి ఆవేదన, ఎలాంటి వ్యతిరేకత, ఎటువంటి అసంతృప్తి, నిరాశ, నిస్పృహ బయటపడిందనేది చూశారు. దీనికి సంబంధించి వారి ఆవేదనను వారి వాయిస్గా మా ఛానల్ ద్వారా మేము తరచూ వినిపిస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం స్పందిస్తుంది, కానీ ఇంకా వారి సమస్యలు అలాగే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తరచూ లైవ్లు ఇవ్వడం ద్వారా, అనేక వీడియోలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం స్పందించి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది శుభ పరిణామమే. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఆ బకాయిలను ఎప్పుడు తీరుస్తారు? ఎప్పుడు వారికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కల్పించబడుతుంది అనేది ఒక ఆలోచన చేయట్లేదు కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. ఎన్నికల సమయంలో ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి వాగ్దానాలు చేశారు, మేనిఫెస్టోలో ఏ అంశాలు ప్రతిపాదించారు, ఇవన్నీ కూడా విస్మరించి ఉద్యోగ వర్గాలను, ఉపాధ్యాయ వర్గాలను, పెన్షనర్లను నిలువున మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గత ప్రభుత్వం కూడా ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించింది, అందుకే మేము వారికి చెక్ పెట్టాం అని పదే పదే చెబుతూనే ఉన్నారు ఉద్యోగులు. మరి మాకు ఏదో మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం, కూటమి వల్ల కూటమిలో ఉన్నటువంటి నేతలు కూడా మాకు భరోసా ఇచ్చారు, హామీ ఇచ్చారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మా సమస్యలు ఉన్నాయి అని. దీనికి సంబంధించి దాదాపుగా 1 సంవత్సరం పాటు సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కానీ, ఆయా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కానీ, జిల్లాల వ్యాప్తంగా, నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించి వారు కార్యాచరణ ప్రకటించారు, సన్నాహక సభలను కూడా నిర్వహించి తలపెట్టారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం స్పందించింది. కొంతమంది మంత్రులు ఆ ఉద్యోగ సంఘ నేతలతో భేటీ అయ్యారు. అయితే అప్పుడు వారిచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 20న కానీ 21న కానీ ఉద్యోగ సంఘాలతో మేము మాట్లాడతాం క్యాబినెట్లో చర్చించిన తర్వాత అని. దీనికి సంబంధించి ఒక స్టెప్ ముందు పడింది అనుకుంటున్నాం మేము కూడా. వారికి మంచి జరిగితే చాలా హ్యాపీ, సంతోషించేది ఉద్యోగులు అయితే తర్వాత మేమే. ఎందుకనంటే మేము తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో
దానివల్ల కనీసం ప్రభుత్వం స్పందించింది ఆలస్యమైనా అనేది. ఎందుకంటే ప్రభుత్వంపై కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, దాన్ని కాదనట్ల. అయితే జూలై 21వ తేదీన అంటే ఈ నెల 21న ఏపీ క్యాబినెట్ భేటీ ఉంది. దాదాపుగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 10ల సంఖ్యలో క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. ఏ సమావేశంలో కూడా ఉద్యోగుల సమస్యలపై చర్చించినటువంటి సందర్భం లేదు. వారి సమస్యలు మనం పరిష్కరించాలి, దీనికి సంబంధించి ఒక కార్యాచరణ చేయాలి, ఉద్యోగులను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వారు మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నిటిని మనం తీర్చాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది అని ఆలోచన లేదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వారు తరచూ మీటింగ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, ఉద్యోగ సంఘాలు వెళ్తున్నారు, కానీ అధికారులను కలుస్తున్నారు. ఎక్కడా కూడా వారికి ఒక రకమైనటువంటి హోప్ అనేది లేదు. దీనికి సంబంధించి అక్కడక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది వారిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగ సంఘ నేతలను కూడా మనం తప్పుపట్టాలి. వారేదో కరెక్ట్ అని కాదు, అందరూ ఏకమై ఒక తాటిపై నడిస్తే ఈ సమస్య ఉండేది కాదు. మిగిలిన రాష్ట్రాల్లో అసలు ఎక్కడ కూడా ఇలాంటి సమస్య లేదు. ఎక్కడికి ఎందుకు, మనం పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా వారు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి ప్రతి నెల కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది, వారి సమస్యలు ఆర్థికపరమైనవి తీరుతున్నాయి. మరి ఆ విధానం ఇక్కడ ఎందుకు చేయట్లేదు అనేది వారు ప్రశ్నిస్తున్నారు. మేము కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకమైనా, ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సజావుగా ముందుకు సాగాలంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. దీనికి సంబంధించి మరి పెన్షనర్లు వారికి రావాల్సినటువంటి బకాయిలు అందక, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు పనిచేయక ఏ రకమైనటువంటి దీనావస్థలు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వారిని క్రమబద్ధీకరించి మరి సంబంధించి వేతనాలు పెంచండి అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానికి కూడా దిక్కుముక్కు లేదు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది 4 నెలల నుంచి 5 నెలల నుంచి జీతాలు లేవు. వారు ఎవరికి చెప్పుకోవాలి? అయినా సరే మనం చేయాలి, సేవ చేయాలని ఒక సదుద్దేశంతో అప్పులు చేసి పిల్లల్ని చదివించుకుంటూ తింటూ తినకో ఆ రకమైనటువంటి విధానంతో డ్యూటీలకు వస్తున్నారు. మరి వారిని కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. కాకపోతే ఒక కీలకమైనటువంటి అడుగు పడింది, సంతోషించాలి. మేమైతే విశ్వసిస్తున్నాం, ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ భేటీలో ఉద్యోగ సమస్యలపై ఒక డిస్కషన్ చేస్తారని, దీనికి సంబంధించి 2 డిఏలు ప్రకటిస్తారు, విడుదల చేస్తారు. అలాగే పిఆర్సీపై ఒక క్లారిటీ ఇస్తారు, ఐఆర్పై కూడా. ప్రధానంగా వారు కోరుకునేది అదే, ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి, పిఆర్సీ ఆలస్యం అవుతుంది కాబట్టి మీరిచ్చినటువంటి హామీనే కదా, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది అది, కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం అని. మరి అది కూడా లేదు, 2 ఏళ్ళు గడిచిపోయాయి. 2019లో ఇదే మాట జగన్ గారు కూడా చెప్పారు. మరి ఆయన 3 నెలల్లోనే ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఇంటర్మ్ రిలీఫ్ అనేది ఇచ్చారు, పిఆర్సీ మాత్రం దానివల్ల ఉపయోగం లేదు, రివర్స్ పిఆర్సీ అని చెప్పి అనుకున్నారు. మరి కూటమి నేతలపై ఒక నమ్మకాన్ని పెట్టుకొని వారు మనకి అంత మేలు చేస్తారని భావించినటువంటి ఉద్యోగులను నిలువున మోసం చేశారు. కాబట్టి ఈసారికి చూసి మనం ఏంటనేది, మన యాక్షన్ ప్లాన్ చాలా సీరియస్గా రంగంలోకి దిగాలి అనేది. దాదాపుగా ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి వారు చేసేటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని, ఆందోళనని విరమించుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని దానిలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. మీ ఉద్యమాన్ని మీరు కొనసాగించాలి, కానీ వారేదో చెప్పింది మీరు ఎలా నమ్ముతారు? ఈ 2 ఏళ్ల నుంచి వారు చెప్తూనే ఉన్నారు, మనం నమ్ముతూనే ఉన్నాం అని చెప్పి. మొత్తానికైతే 21వ తేదీన ఒక కీలకమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే చాలా హ్యాపీ. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలు ఆ విధంగా ఉన్నాయి. మరి అన్నీ కూడా సమస్యలను పరిష్కరించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఖచ్చితంగా ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి ఒక చాలా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి సమస్యలపై అనౌన్స్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తదుపరి చూద్దాం ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.